నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి. భవనం వద్ద నోటీసు అతికిస్తున్న మున్సిపల్ సిబ్బంది. రెల్లి కులాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రెల్లి కులాల సంక్షేమ సంఘం వినతి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు తీయిస్తున్నారు. ఇక శనివారం అసెంబ్లీకి వచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. స్పీకర్ ఎన్నిక తర్వాత అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఆ తర్వాత ఏపీ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యాలయంలోకి వెళ్తూ జనవాణి కేంద్రంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను చూసి డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఆపి వారితో ముచ్చటించారు. రోడ్డుపైన కుర్చీ వేసుకుని వారి బాధలు విన్నారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేశారని వాపోయింది. మైనర్ అయిన తన కూతురు గడిచిన 9 నెలలుగా కనిపించడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది. తన కూతురు కనిపించకుండా పోయిన విషయమై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులకు తమ కూతురు జాడ తెలిసినా కూడా పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకుంది. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. మీరు సార్ రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి ఒకసారి. నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులు శనివారం నోటీసులు అంటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులు శనివారం నోటీసులు అందించారు. భవన నిర్మాణానికి అనుమతులు లేవని, ఆధారాలుంటే వారంలోగా చూపించాలని అందులో పేర్కొన్నారు. గడువులోగా స్పందన తెలియజేయాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైకాపా జిల్లా అధ్యక్షుడికి నోటీసు ఇచ్చారు. ప్రాథమిక విచారణలో దీన్ని అనధికార నిర్మాణంగా గుర్తించారు. దీంతో నోటీసు జారీ చేసినట్లు ప్రణాళిక విభాగం అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాజమహేంద్రవరం ఏఎస్ఎస్టీ ఫైర్ ఆఫీసర్ పి శ్రీనివాసరావు, ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ రమణ మరియు కొంతమంది ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, రిటైర్డ్ ఉద్యోగులు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి రెల్లి కులాల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ హర్షాన్ని వ్యక్తం చేసింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొడుగు కుమార్, రాష్ట్ర కోశాధికారి బంగారు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, విశాఖకు చెందిన బంగారు ఈశ్వరరావు, జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్, ముత్యాల మురళి రాజమండ్రి, బొత్స నరసింహమూర్తి మండపేట, పొట్నూరి గోవింద్ అనకాపల్లి, చెన్నా జయరాజ్ విశాఖ, అల్లం సింహాచలం, వడ్డాది వెంకటేశ్వరరావు, మామిడి గోపి విజయవాడ,
బండారు లోవరాజు కాకినాడ, ఏలూరుకు చెందిన బంగారు రజనీ కుమార్, భూపతి అప్పారావు, బంగారు మల్లేశ్వరరావు, బంగారు వినోద్, చెన్నా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో భాగంగా 3% పైగా ఉన్న రెల్లి కులాల జనాభాను లెక్కపెట్టడానికి, ప్రభుత్వాలు లెక్కల్లోకి తీసుకోవడానికి తమ సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 7 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అవకాశాలలో షెడ్యూల్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గాల సీట్లు కేటాయింపులో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ ఎలాంటి ప్రాతినిధ్యానికి నోచుకొని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రెల్లి కులాలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఎమ్మెల్సీ పదవుల్లోనూ, షెడ్యూల్ కులాల కమిషన్లలోనూ, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ప్రత్యేక అవకాశాలను అందించాలని కోరారు. రెల్లి కులాల సంక్షేమానికి, అభివృద్ధికి, అభ్యుదయానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తారని, వారి భవిష్యత్తుకు సంబంధించి వారి జీవన ప్రమాణ నాణ్యతను, వారి స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో వారిని అన్ని విధాలా ఆదుకొని సామాజిక న్యాయం జరిపించాలని కోరారు. జేరెల్లి, జేజేరెల్లి, రెల్లి కులాల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యమున రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైనదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవలే జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికలలో ఈ కూటమికి రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మరి బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి మేడం గారికి, అలాగే మా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత మాన్యశ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున భారీ మెజార్టీతో గెలిచినటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మా అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా గతంలో ఈ యొక్క రెల్లి కులాలకి సంబంధించినటువంటి సమస్యల మీద మరి ఈనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు బాబు గారితో కూడా మా యొక్క సమస్యల మీద చర్చించడం జరిగింది. బాబు గారు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించి ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు తప్పనిసరిగా రాజకీయ అవకాశం కల్పిస్తాం, అది డైరెక్టరా ఇండైరెక్టరా అనేది కాకుండా మీకు ఏ రకంగా అయితే అవకాశాలు కల్పిస్తాం, అది కూడా ఈసారి తప్పనిసరిగా మీకు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తానని చెప్పేసి బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా రెల్లి కుల సంక్షేమ సంఘం తరఫున ఒక మీటింగ్ రాజమండ్రిలో చేయడం జరుగుతుంది. నా పేరు పొడుపు కుమార్, రెల్లి కులాల రాష్ట్ర సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను.
మరి అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఎస్సీసీఎల్ విభాగంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈరోజు చెప్పాలంటే కూటమి ఘనంగా మరి విజయం దక్కింది. దానికి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇటుకేసి మరి ఒక పిల్లర్స్గా అనేక సంఘాలు మరి మాలనేటి మాదిగినేటి అలాగా మా రెల్లి కులాలు కూడా అలాగే మా రెల్లి కుల సంక్షేమ సంఘం తరపున కూడా మా వాళ్ళు కూడా టీడీపీలో చాలా మంది ఉన్నారండి. మరి నరసింహమూర్తి గారు ఏంటి, గోవింద్ గారు ఏంటి, మరి బంగారు ఈశ్వరరావు గారు ఏంటి, అల్లం సుమతిల గారు ఏంటి, ఇసుకపల్లి గారు ఏంటి, ప్రతి ఒక్కరు నాగేశ్వర గారు ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళకంటూ స్థాయిలోనే పనిచేసి బాబు గారి గెలుపుకి ప్రతి ఒక్కరు పాల్పడ్డారు. అయితే మేమైతే నేనైతే 96లో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారండి. గతంలో కూడా మా సంఘం అంతా కలిపి నాకు టికెట్ కోసం కూడా పార్తీపురం టికెట్ కోసం కూడా వచ్చారు. అయితే బాబు గారు ఏమని హామీ ఇచ్చారంటే, మీకు ఎమ్మెల్సీ ఏదో ఇస్తామండి, ఎందుకంటే ఇప్పుడు గెలడం కొంచెం టైట్గా ఉంటుంది, ఈ టికెట్ ఇవ్వడం 5% అయితే గెలడం 95% అని చెప్పారు. అయితే ఈ రోజు ఏంటంటే మా సంఘం తరపున అనేక ఉద్యమాలు మా ఢిల్లీలో చేశారు. మరి కాస్త కోస్త చూపించమంటే ఒక్కొక్క ఉద్యమాలు అయితే మరి మేము చేసామండి. దాంట్లో అయితే పోలీసులతో కూడా దెబ్బలు కాసే రోజులు కూడా ఉన్నాయి. చూడండి మా ఢిల్లీ కమ్యూనిటీల తరపున మరి పోలీసులతో దెబ్బలేంటి, మరి కేసులేంటి, మా రిలి కులాసులు కూడా మరి ఇలా ఫైట్ చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కృషి చేయడం వల్ల మరి గవర్నమెంట్ వచ్చిందండి. అయితే ఇట్లాగే చాలా మంది కూడా కష్టపడ్డారు. మరి కష్టపడడం దానికే ఫలితం దక్కింది. ఈ రోజు ఏంటంటే మరి ఎక్కడెక్కడ నుంచో వచ్చి మేము కష్టపడ్డాం అంటారు. అదంతా రాంగ్ అండి. ఏదైనా సరే మాకు అచ్చెన్నాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళా మేమేమంచి మద్దతు ప్రకటించాం. అచ్చెన్నాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు. దయచేసి కష్టపడిన వాళ్ళకే ఏ పదమైనా ఇవ్వాలని చూసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ అధికారులకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. మరి నేను మాట్లాడేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో రెల్లీలు 18 లక్షలు పైబడి నివాసం ఉన్నాము. గత ప్రభుత్వం మా రెల్లీలకు ఏదో చేసింది, చేస్తుందని చెప్పేసి ఆశపడ్డాము, కానీ ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దళిత సంఘాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ముక్కుసూటిగా ధైర్యం చేసి వైసీపీ ప్రభుత్వం ఎంత గట్టిగా ఉద్యమాలు చేసినప్పటికీ ముక్కుసూటిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసి ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం మొత్తం కలిపి మరి అధిష్టాన వర్గానికి గెలిపించడానికి ఎంతో కృషి చేసిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, మేము మా పార్టీగానే వస్తే మేము ఖచ్చితంగా మీ రెల్లీలకు ప్రత్యేకించి గుర్తించి మరి ప్రత్యేకంగా రాజకీయ పరిధిలో రాజకీయంగా మీకు పైకి తీసుకొస్తారని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా జైభీములు తెలియజేసుకుంటూ, మన అందరికీ తెలుసు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తయినా ఈనాటికి కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కులాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందులో రెల్లి కులాల వారు ముందు వరుసలో ఉన్నారన్న సంగతి మేం మాట్లాడటం లేదు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై నియమించినటువంటి రామచంద్రరాజు కమిషన్, ఉసామేరా కమిషన్ కూడా రెల్లీలు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్నారని ప్రభుత్వాలకు తెలియజేసిన పాలకులు ఈ రోజు వరకు కూడా పట్టించుకోవడం లేదన్న ఒక ఆవేదన మా రెల్లీలందరిలోనూ ఉన్నదని, మరి ఇప్పుడైనా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో మాకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. భారతీయ జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ సింగ్ నక్కల బాబురావు,
కొరగంటి సతీష్ మాట్లాడుతూ ఈ దేశంలో స్వాతంత్రం అనంతరం ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలని చెబుతూ ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కాశ్మీర్ వ్యవహారంలో వ్యతిరేకించి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి అక్కడ ఏకదేశంగా నినాదాలు ఇచ్చి అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడే అనుమానాస్పద మృతి చెందినటువంటి త్యాగధనుడు శ్రీ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీని కొనియాడారు. ఈరోజు కాశ్మీర్ ఈ రకంగా ఉందంటే ఆయన చేసిన కృషి వల్లే అని ఆయనను దేశం యావత్తు ఆయన దేశభక్తిని కొనియాడి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్లిమిల్లి సుబ్బారావు, అడపవర ప్రసాద్, గునిశెట్టి కిరణ్, లలితా కుమార్ జైన్, కారుమూరి సురేష్, రౌత్ వాసు, కమలేష్ జైన్, ఆటో రాజు, బుజ్జి, రామినేని, మోహన్ రొక్కం, ఉమా ఇలియాస్, రొక్కం ఉమా, ఇలియాస్ గిరిధర్ మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి. భవనం వద్ద నోటీసు అతికిస్తున్న మున్సిపల్ సిబ్బంది. రెల్లి కులాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రెల్లి కులాల సంక్షేమ సంఘం వినతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.